కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖరరావు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు మంత్రులు గుంపులుగా వెళ్లారని, అఖిలపక్షాన్ని విస్మరించారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్పై గతంలో సీబీఐ విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను ప్రజలు శిక్షించారని, వాళ్లు తిన్న సొమ్ముని కక్కించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని లక్ష్మణ్ అన్నారు. అన్నారము మేడిగడ్డ బ్యారేజీలు సంబంధించిన పిల్లర్లు కూడడం ఏతుందో అది అవినీతికి తెరలేపింది. కుంగిన 7వ బ్లాక్ మరమ్మతు చేయడం కుదరదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి పునర్నిర్మించాలని కూడా సూచించడం జరిగింది. ఒకవేళ నిర్మాణం అంతా కూడా మొత్తంగా ఇదే విధంగా జరిగి ఉన్నట్టయితే ఇతర బ్లాకులు కూడా ఇది ప్రమాదం సంభవించే ఆస్కారం ఉందని, పూర్తిగా డిజైన్ నుంచి మొదలుకుంటే ప్లానింగు, ఇంప్లిమెంటేషను, ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఏ రకంగా మసిపూసి మాడికాయ చేసే ప్రయత్నం చేశారు. ఇంత పెద్ద తప్పిదం జరిగితే డ్యామ్ సేఫ్టీ చట్టంలోని అనేక నిబంధనలను వారు ఉల్లంఘిస్తే ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వెంటనే దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి. మొత్తం రాష్ట్ర